ఏపీలో ప్రస్తుత ప్రభుత్వం, గత ప్రభుత్వం కలిపి గత 7-8 ఏళ్లుగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు సుమారు 35,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టాయని ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఎప్పటి నుండో గగ్గోలు పెడుతున్నాయి. ఇందులో డిఏ, డిఆర్ బకాయిలు, పిఆర్సీ బకాయిలు, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్, గ్రూప్ ఇన్సూరెన్సు, రిటైర్మెంట్ బకాయిలు వంటివి అనేకం ఉన్నాయని వారు వాపోతున్నారు. వీటిలో కొంతమేరకు ఇప్పటికే ప్రభుత్వం చెల్లించినా ఇంకా 1,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సినవి అలానే ఉండిపోతున్నాయని, సమయం గడిచే కొద్దీ బకాయిలు మరింతగా పెరిగిపోతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. వీటిని చెల్లించాలని ఉద్యోగులు, పెన్షనర్లు పదే పదే కోరుతున్నా, ఉద్యమాలు చేస్తున్నా, నిరసనలు చేస్తున్నా, ఆందోళనలు చేపడుతున్నా, ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నా ప్రభుత్వంలో స్పందన లేదని వారు వాపోతున్నారు. పండుగలు వచ్చిపోతున్నాయని, మంత్రివర్గ సమావేశాలు నెలకి 1-2 జరుపుతూనే ఉన్నారని, కానీ ప్రభుత్వంలో మాత్రం కాస్త కూడా కదలిక ఉండడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కూడా ఇలానే నడుస్తున్నదని వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు ఎంతకీ పరిష్కారం కాకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కొత్త ప్రతిపాదనలతో ముందుకొస్తున్నాయి. తమకు రావాల్సిన బకాయిలను నగదు రూపంలో చెల్లించలేని పరిస్థితి ఉంటే దానికి బదులుగా సమాన విలువైన ప్రభుత్వ భూములను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తరపున అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు 35,000 కోట్లకు చేరుకున్నాయని, వాటిని విడతల వారీగా వెంటనే చెల్లించాలని, లేదంటే ఆ బకాయిలకు సరిపడా భూమిని జిల్లాల వారీగా కేటాయించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భీమవరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై, అలాగే పెన్షనర్ల సమస్యలపై ప్రభుత్వాల వైఖరిని ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇదే విషయంపై ఆయన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను, అప్పటి సిఎస్ విజయానందను కలిసి వినతి పత్రాలను సమర్పించారు. ఉద్యోగులకు పేరుకుపోయిన 1,000 కోట్ల బకాయిల చెల్లింపునకు బడ్జెట్లో నిధులు కేటాయించాలి. లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా బాకీకి భూమి అనే పేరుతో నివాస స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, ఎం రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫిబ్రవరిలో వీరు ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వినతి పత్రాలు కూడా ఇచ్చారు. కలిసి టీ తాగుదాం రండి అనే కార్యక్రమం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లలో చైతన్యం కలిగించే కార్యక్రమాలు కూడా చేపట్టారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన టీఏలు, డిఏలు, డిఆర్లు, పిఆర్సీ బకాయిలు, ఇతర అలవెన్సులు, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్సు, జీపీఎఫ్, జెడ్పీపీఎఫ్ వంటివి చెల్లించకపోవడంతో సుమారు 25,000 కోట్ల వరకు బకాయిలు పెరిగిపోయాయని ఆయన అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సమస్యలను సమగ్రంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికి 2 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు డిఏ, డిఆర్, పిఆర్సీ బకాయిలు పూర్తిగా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వ కాలంలో మరో 10,000 కోట్ల మేర బకాయిలు పడ్డాయని పేర్కొన్నారు. దీంతో ఈ 2 ప్రభుత్వాల్లో కలిపి మొత్తం 35,000 కోట్ల బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం బకాయిలను విడతల వారీగా చెల్లించేలా ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని ఆయన కోరారు. ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెల్లింపులు సాధ్యం కాకపోతే బకాయిలకు బదులుగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ భూమిని కేటాయించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని సూర్యనారాయణ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి జక్రయ్య, సంఘ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు. అయితే అందరికీ భూములు ఇస్తే ఏం చేసుకుంటామని, ప్రస్తుతం చెల్లించాల్సిన బ్యాంకు బకాయిలు ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకున్న రుణాలను చెల్లించాలి కదా అని ఉద్యోగులు, పెన్షనర్లు నిట్టూర్పులు విడుస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూస్తే కానీ తెలియదు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.